సంకీర్తనం చేస్తున్నారు. ఆ మాటలైనా వినపడలేదమ్మా నీకు? మన పక్కనే రేపల్లెకి పక్కనే ఉన్నటువంటి సంకీర్తనం చేస్తున్నారు. ఆ మాటలైనా వినపడలేదమ్మా నీకు? మన పక్కనే రేపల్లెకి పక్కనే ఉన్నటువంటి ఆశ్రమాలలో ఉన్నటువంటి మహర్షులు తెల్లవారుజామున లేస్తూ హరినామస్మరణం చేస్తున్నారే, అది కూడా నీకు వినపడలేదా? అరియన్న పేరరవం ఉళ్ళం పుహుందు కుళిర్దు. ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు మనస్సు ప్రశాంతమవుతుంది. ఎన్ని విధములైనటువంటి ఆపదలలో ఉన్నటువంటి వారికైనా హరి అనేటటువంటి నామస్మరణం చేస్తూ అందులో ఉండేటువంటి అర్థాన్ని కనుక గమనించినట్లయితే, గుర్తించుకున్నట్లయితే, ధ్యానించినట్లయితే అది మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆ దుఃఖములన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోతుంది. హరియష్టకం అని ఒక చిన్న స్తోత్రం, కృష్ణాష్టకం లాంటిదే. మనకు ఈ జీరువారు వేసినటువంటి ఆ స్తోత్రంలో కూడా కనపడుతుంది. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్ట దహత్యేవ హి పావక. హరి అనేటువంటి నామంలో ఎంత గొప్ప ప్రభావం ఉందో తెలుసా? అనిచ్ఛయాపి సంస్పృష్ట, ఇష్టం లేకపోయినా, ఆ పదానికి అర్థం తెలవకపోయినా హరి అని కనుక నామాన్ని ఉచ్చరించినట్లయితే వీళ్ళలో ఉండేటటువంటి పాతకములన్నింటినీ కూడా హరించి తీరుతుంది. అది ఎట్లాగంటే అనిచ్ఛయాపి సంస్పృష్ట బహత్యేవ హి పావక. అగ్ని ముట్టుకుంటే కాలుతుంది. నా కాలొద్దు అని చేయి పెట్టినా దాని పని చేస్తుంది. కాలాలి అని చేయి పెట్టినా దాని పని అది చేస్తుంది. కాలొద్దు అనుకున్నా ఆ పని అది చేసి తీరుతుంది. అట్లాగే భగవన్నామం భక్తిభావంతో అనుసంధించిన పాపాన్ని తొలగిస్తుంది. భక్తిభావంతో కాకుండా ఏదో హరిట వాడెవడో ఎవడో హరి హరి అని ఊళ్ళో ఉన్నట్టు ఎవరో హరి ఏం పని చేస్తుంటాడు అని అన్నాడు అనుకోండి, భగవంతుని గురించి కాకుండా ఆ పేరు పెట్టుకున్న ఒక వ్యక్తిని గురించి పిలుస్తున్నాడు అనుకోండి, అట్లా భగవన్నామస్మరణం చేసినా అది తన యొక్క ప్రభావాన్ని కలిగించి తీరుతుంది అని ఆ హరియష్టకంలో శంకరాచార్యులు వారు చెప్పారంటారు. ఆ హరియష్టకాన్ని అందులో ఉండేటువంటి మొదటి శ్లోకం. అట్లా హరియన్న పేరరవం మహర్షులందరూ కూడా మేలుకున్న ఉత్తర క్షణంలో పడకల మీద కూర్చొని హరినామస్మరణం చేస్తున్నారు. అదేనా నీకు వినపడలేదా? అది ఉళ్ళం పుహుందు, మన మనస్సులకు ప్రశాంతతను కలిగిస్తుంది. సుమా కుళిర్దు ఏలో ఎంబావాయి అని ఈ మొదటి పాశ్రమం యొక్క ప్రతిపదార్థాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. పుల్లుం శిలుంబినహాన్, ఇక్కడ ఒక చాలా విశేషం. పక్షులన్నీ కూడా అరుస్తున్నవి. ఆ పక్షులు అరవటం అనేది లోకులందరూ కూడా లేచి మేలుకొని నిద్రను వీడి వీరందరూ మీ మీ పనులను చేసుకోండి, తెల్లవారబోతోంది అని సూచిస్తున్నవి అని మనం చెప్పుకుంటున్నాం. ఇది పరమార్థంలో ఇక్కడ ఆత్మ ఉజ్జీవనానికి పక్షినాదం ఒక శుభశకునం అని అంటారు. ఎట్లాగా అనంటే సీతామ్మ వారు అశోకవనం కింద కూర్చొని దుఃఖిస్తూ ఇక నన్ను రక్షించేవాడు వేరు 10 మాసాలు అయిపోయింది, ఆయన రాడు అని చెప్పి ఆ సమయంలో తన జడను ఉరిగా వేసుకొని ఆ అశోక వృక్షం యొక్క కొమ్మకి ప్రాణత్యాగం చెయ్యాలని అనుకుంటోంది. ఆ సమయంలో ఆమెకి శుభ సూచనంగా ఒకనొక పక్షి, భరద్వాజ పక్షి లాంటి ఒకనొక పక్షి అరిచింది. ఆ వినటంతో ఇదేదో శుభశుకంగా ఉంది, దీనివల్ల నాకేమైనా జరుగుతున్న పక్షి శాఖా నిలయ ప్రవిష్ట పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది అని సుందరకాండంలో ఈ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకం. శాఖా నిలయ, ఈ కొమ్మ మీద ఉన్నటువంటి పక్షులతో మాటికి అరుస్తోంది, నువ్వు ఆ పని చేయకమ్మా, తప్పకుండా రాముడు వస్తాడు, కొద్ది క్షణాలలో నిన్ను గుర్తించడానికి కోసం నీ దగ్గరికి రాముడు దూతగా ఒక హనుమంతుడు వస్తాడు, ఆయన యొక్క క్షేమవార్తను నీకు చెప్తాడు, నీ క్షేమవార్తను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి కొద్ది రోజులలో నీకు ఈ బంధ విముక్తి కలిగేట్టుగా చేస్తాడు అని శుభ సూచనగా ఆ పక్షినాదం రావడంతో వెంటనే ఆమె తన యొక్క దుస్సాహసాన్ని మానుకుంది. అట్లాగా
పక్షినాదం అనేటటువంటిది ఒక్కొక్కప్పుడు ఆపదలో ఉన్నటువంటి వారికి శుభశకునంగా క్షేమాన్ని కలిగిస్తుంది అని అర్థం. ఛాందోగ్యం అని ఒక ఉపనిషత్తు, జ్ఞానశ్రుతి అని ఒక మహానుభావుట. ఆ ఛాందోగ్యమైనటువంటి ఉపనిషత్తులో ఒక మంచి అద్భుతమైనటువంటి కథ. ఆ జ్ఞానశ్రుతి అనేటువంటి మహారాజు ఎన్నో కర్మలను చేశాడు, ఎన్నో యాగాలను చేశాడు. ఆ యాగ ప్రభావం చేత అతని రాజ్యంలో ఎవళ్ళు కూడా ఏ విధమైన అపాయాలు లేకుండా సుఖంగా జీవిస్తున్నాడు. మహారాజు చాలా గొప్పవాడు, అందరూ ప్రశంసిస్తున్నారు. ఆ మహారాజుకి జనక మహారాజు లాంటి వాడు ఈయన కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా తాను రాజ్యానికి వచ్చినప్పటి నుంచి ఎన్ని యాగాలను చేస్తున్నాడు, ప్రజలకు ఎంత క్షేమాన్ని కలిగిస్తున్నాడు. ఈయన చేసేటువంటి యాగాల చేత అనుగ్రహించినటువంటి ఆ దేవతలందరూ కూడా సువృష్టిని కలిగిస్తున్నారు, మంచి పంటలను కలిగిస్తున్నారు, మంచి క్షేమాన్ని కలిగిస్తున్నారు అని అందరూ మెచ్చుకుంటున్నారు. అటువంటి సమయంలో ఈయన డాబా మీద పడుకొని ఉన్నట్టు ఒకనాడు రాత్రి మహారాజు ఆకాశం పై నుంచి 2 పక్షులు వెళ్తున్నాయి, హంసలు. అవి హంసలు కావు. కొందరు మహర్షులు ఈయన మంచి నిష్ఠ కలవాడు, జాగ్రత్తగా యజ్ఞయాగాలను చేస్తున్నాడు, మహాధార్మికుడు. ఇతనికి ఈ కర్మల వల్ల కావలసినటువంటి ఫలితం కలుగుతుంది కానీ మోక్ష ఫలితం కలగదు. ఎందుకంటే జ్ఞానాన్మోక్ష అని చెప్పి భగవతత్వాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది కానీ కేవలం కర్మలను ఆచరించినందువల్ల మోక్షం రాదు. ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించినా అది మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించడానికి, మనస్సును నిర్మలం చేయటానికి, మనస్సులో ఉండే పాపములన్నింటినీ తొలగించడానికి ఆ కర్మలు ఉపయోగపడతాయి కానీ బ్రహ్మజ్ఞానానికి మోక్ష ప్రాప్తికి ఉపయోగపడవు అని శాస్త్రం చెప్తోంది. కనుక ఇన్ని కర్మలను చేస్తున్నటువంటి మహానుభావుడికి మనం బ్రహ్మజ్ఞానం కలిగిస్తే బాగుంటుంది అని అనుకున్నారట 2 మహర్షులు. వీడికి ఆ బ్రహ్మజ్ఞానం కలిగించాలి ఎట్లాగా అంటే తాను గొప్ప కర్మలను ఆచరించినటువంటి జనక మహారాజు లాంటి వాడిని అనుకుంటున్నాడు. ఇంకా ప్రేమతో ఆ యజ్ఞాపనం చేస్తున్నాడు. అందులో నుంచి మరల్చి ఇంతకంటే గొప్పది బ్రహ్మజ్ఞానం సుమా, దానివల్లనే నీవు జీవించగలుగుతావు అనేటటువంటి వివేకం కలిగించాలనుకున్నాడు ఆ మహర్షులు కూడా. వీడు ఆ మేడ మీద పడుకొని ఉండగా ఆ 2 మహర్షులు హంస రూపంలో వెళుతున్నారు, సంభాషించుకుంటున్నారు. ఇదిగో ఈ లోకంలో మన కింద ఆ దావా మీద పడుకొని ఉన్నాడే జ్ఞానశ్రుతి అనేటువంటి మహారాజు చాలా గొప్పవాడు సుమా, చాలా కర్మలను ఆచరించాడు, అంతటి ధర్మనిష్ఠుడు మరొకడెవడు లేడు అని ఒక హంస చెప్పింది. 2వ హంస వెంటనే దానికి సమాధానం చెప్తాను, కర్మను ఆచరిస్తే వెంటనే మోక్షమా అన్నా ఏదో తాత్కాలికమైనటువంటి ఏవో ఫలితాలు వస్తాయి. రైకుడు అని ఒక మహర్షి నాడే బ్రహ్మజ్ఞాని. ఆ రైకుడి యొక్క ప్రభావంలో వీడి ప్రభావం ఎంత గనక పర్వతానికి పరమాణువులకి ఉన్నంత తేడా. రైకుడు అంత గొప్పవాడు, బ్రహ్మజ్ఞాని. ఆయన్ని ఆశ్రయిస్తే మోక్షం వస్తుంది తప్ప ఈ యజ్ఞాలం చేస్తే వస్తుంది, ఇది కూడా గొప్పతనమేనా అని 2వ హంస పక్షి చెప్తుంది. అట్లా అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాటలు కింద ఉన్నటువంటి ఇతను విన్నాడు. ఆ 2 హంసల యొక్క సంభాషణంతో ఇతని యొక్క మనస్సు వెంటనే మారిపోయి మరునాడు ప్రొద్దునే సభలో కూర్చొని ఎవరో రైకుడనే మహానుభావుట మన భారతదేశంలో ఎక్కడో ఉన్నట్ట, అంతటి గొప్పవాళ్ళు లేట, ఆయన ఎక్కడున్నాడో మీరందరూ కూడా మీరు వెతుక్కొని రండి అని చెప్పి గూఢచారులందరినీ కూడా దేశం మీద పంచాడు అన్వేషణకి. సీతామ్మవారిని అన్వేషించడానికి కోసం వానరుని పంపినట్టుగా గూఢచారుని ఆ రైకుడు అనేవాడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వెతికారు. ఎక్కడో ఒక చోట ఉన్నాడు ఆ రైకుడు అనేవాడు. ఏం చేస్తున్నాడు? ఒక పండి కింద నీడ, ఆ నీడలో కూర్చున్నాడు. ఎక్కడో ఆ గుడికో ఈ సూత్రానికో వెళ్ళి ఎవరైనా కాస్త ఆహారం ఇస్తే ఆహారం తింటున్నాడు, భగవాన్ నామస్మరణ చేసుకుంటున్నాడు, మంత్ర జపం చేసుకుంటూ కూర్చున్నాడు.
అంటే తప్ప తన శరీర పోషణ కోసం కావలసినటువంటి ఇతర అంశాలను వేట్టి కూడా, అంటే తాను ఏ తపస్సు చేస్తున్నాడో ఆ తపస్సు కోసం శరీరం నిలబడటానికి కావలసిన ఆహారానికి కోసం మాత్రం పాటుపడుతున్నాడు తప్ప శరీర శుద్ధి కోసం కూడా ప్రయత్నం చేయటం లేదు. స్నానం కూడా లేదు. నాకు కావాల్సింది భగవద్ధ్యానం. యహో శరీరం ఎటుపోతే పోయింది. కానీ ఆ తపస్సు పూర్తి కావాలి అని అంటే అంతవరకు మాత్రం ఈ శరీరం అవసరం. అందుకోసం ఆహారం పడేస్తుందని దీన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, సబ్బులతో రాసుకోవాలి, మంచి సుగంధాలు పూసుకోవాలి, వస్త్రాలు అలంకరించుకోవాలి, బంగారు భూషణాలు కావాలి అనే భావం లేదు అతనికి. ఏం చేస్తున్నట్ట, ఈ జ్ఞానశుద్ధి పంపినటువంటి మనుషులు వెళ్ళేప్పటికీ ఆయన గీక్కుంటున్నట్టు. అంటే వీళ్ళంతా గజ్జి పట్టిపోయింది. ఎన్నేళ్ళైందో స్నానం చేసి కూడా. పామానం కందూయమానం అని అంటాడు అక్కడ చాంద్రోపనిషత్తులో. పామ అంటే గజ్జి గోక్కుంటున్నాడు అబ్బా అని అంటూ మళ్ళీ భగవన్నామస్మరణమే చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వెవరు అన్నారు. అంటే నేను ఫలానా, నా పేరు ఇప్పుడు ఏమిటి, మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నారు. మహారాజుతో నాకు చెప్పాను, నాకు వాళ్ళతో చెప్పాను, నా భగవద్ధానం నేను చెప్పుకుంటాను పోమన్నాడు. వెళ్ళిపోయి చెప్పారు ఫలానా చోట ఉన్నాడు అంటే వాడు చూస్తే ఒకటి పిచ్చివాళ్ళగా ఉన్నాడు, బిచ్చగాళ్ళగా ఉన్నాడు, ఇవాళ రేపు వస్తాడేమో అన్నట్టుగా ఉన్నాడు. అతని దగ్గరికి వచ్చాడు. అప్పుడు మహారాజు వచ్చి ప్రార్థించాడు. ఇట్లాగా హంసల యొక్క వాక్యం చేత మీ యొక్క ప్రభావాన్ని నేను తెలుసుకున్నాను. నా రాజ్యంలో ఇంత గొప్ప బ్రహ్మవేత్తైనటువంటి వారు ఉన్నారు అని నేను తెలుసుకోలేకపోయాను. నేనే గొప్ప కర్మనిష్ట కలవాడిని, నాకు ముక్తి తప్పకుండా వస్తుంది అనుకున్నాను. కానీ ఆ రెండు పక్షులు మిమ్మల్ని ఆశ్రయిస్తే తప్ప నాకు మోసం లేవు అని చెప్పినవి. మీరు ఉద్యోగించడానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మ విద్యను నాకు ఉపదేశించండి అని ప్రార్థించాట. ఇది చాంద్రోపనిషత్తులో ఉన్న కథ. వాడికి, ఆ మహారాజుకి కర్మనిష్ఠుడైనప్పటికీ ఆయనకు సద్బుద్ధి కలగటానికి జ్ఞానంతో మోక్షం అనేటటువంటి వివేకం కలిగి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తన రాజ్యంలో ఉన్న ఒక సామాన్యుడైన, ఎవరికీ కూడా తెలియనంత దీనస్థితిలో ఉన్నటువంటి రైకుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మోపదేశాన్ని పొందాలి అనే అపేక్ష కలిగించడానికి కారణం ఏదైంది? అదిగో ఆ పక్షుల యొక్క నాదం అనేది. చాంద్రోపనిషత్తులో ఆ విధంగా పక్షుల యొక్క నాదం చేత జ్ఞానస్థితి లాంటి మహానుభావుడు కూడా, కర్మనిష్ఠుడు కూడా మనస్సు మారిపోయి ఎట్లాగైతే బ్రహ్మజ్ఞాని అయినాడో అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కలగటానికి ప్రధానమైనటువంటి కారణం పక్షినాదమే. సీతామ్మ వారికి ఒక పక్షినాదమే ఆమెకి తత్వాన్ని తెలిపింది. ఆ పక్షినాదమైనటువంటిది ఒక శుభశకునము. మామూలుగా లోకంలో మనం నిద్రను వదిలిపెట్టి మళ్ళీ మన పనులలో మనం ప్రవర్తించడానికి కారణం కూడా పక్షినాదమే కదా. ఇది లౌకికం, ఈ పెద్ద శాస్త్రార్థం కాకపోవచ్చు. మానవుడు ఉద్యోగించాలంటే మాత్రం ఒక శుభశకునాన్ని సూచించేటువంటి పక్షుల యొక్క నలమో, లేకపోతే ఒక ఆచార్యుని యొక్క ఉపదేశము కలిగితే ఆ ఆత్మ ఉద్యోగిస్తుంది అని దీనికి అర్థం. అదిగో దీనికి ఉదాహరణ, అదిగో జ్ఞానశ్రుతి యొక్క చరిత్రం అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆచార్యులని పక్షితో పోల్చడం తగునా అని మనకు తెలుసు. విచారం ఒక ప్రశ్న వస్తుంది. కర్మ, జ్ఞానము ఈ రెండును ఆచార్యునికి రెండు రెక్కల లాంటివి. రెక్కలతో పక్షి ఆకాశంలో విహరిస్తుంది, మనం చూస్తున్నాం. ఆచార్యుడు ఈ ఆకాశంలో కాక పరమాకాశము అని చెప్పబడేటటువంటి శ్రీవైకుంఠమునకు కానీ, దహరాకాశము అని చెప్పబడేటటువంటి హృదయ కోశంలో ఉండే చిన్న అల్పస్థానం, పరమాత్మ అంతర్యామిగా ఉండే స్థానం అంటారు. ఈ దహరాకాశంలో కానీ, సూక్ష్మమైన హృదయ కోశంలో ఉండే దహరాకాశాన్ని కానీ, దహరాకాశంలో ఉండే పరమాత్మను దర్శించడానికి కానీ, పరమాకాశము, పరమవ్యోమము అని చెప్పబడేటటువంటి ఉపనిషత్తులలో కీర్తించబడినటువంటి ఆ మోక్షస్థానమైన శ్రీవైకుంఠాన్ని పొందటానికి కానీ ప్రతి వ్యక్తికి జ్ఞాన కర్మలు రెండు అవసరము. ఈ జ్ఞాన కర్మలు రెండు కూడా రెండు రెక్కల లాంటివి. ఆ రెండు రెక్కలని సంపూర్ణంగా తాను
వశంలో ఉంచుకున్నప్పుడే, అనుష్ఠించినప్పుడే జ్ఞానానుష్ఠానములు కర్మానుష్ఠానములు రెండు కూడా కలిసి ఉన్నప్పుడే ఉజ్జీవించగలుగుతాడు. అటువంటి వాడే ఉత్తమ ఆచార్యుడు అవుతాడు. ఆచార్యుడు కావటానికి ప్రధాన లక్షణం మనం ఎవరిని ఆచరించాలి అంటే సుసిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్టం సత్వస్థం సత్యవాచం సమయనీయతయా సాధువృత్యా సమేతం మంచి ఉత్తమమైనటువంటి ఆచరణం కలవాడి ఉండాలి. దురాచారాలు లేకుండా ఉండాలి. ఆ ఆచరణకు తగినటువంటి జ్ఞానం కూడా కలవాడై ఉండాలి. ఈ రెండు సంపూర్ణంగా ఉంటేనే ఆచార్యుడి కింద లెక్క పెట్టబడతాడు అని మనకు శాస్త్రం చెప్తోంది. జ్ఞానం ఉండి అనుష్ఠానం లేనిటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. గొప్ప జ్ఞానవంతుడే, శాస్త్రంలో ఎక్కడే ఉందో అవన్నీ చెప్తాడు. కానీ చాపలం బుద్ధిలో ఉండేటువంటి చాపలం పోక అది తినాలి, ఇది తినాలి, అది కావాలి, ఇది కావాలి అని దురాచారాలను మాత్రం వదిలిపెట్టలేకపోతాడు. అటువంటి వ్యక్తిలో ఉండేటువంటి జ్ఞానం మోక్షాన్ని ఇయ్యదు. జ్ఞానం లేకపోయినా మంచి అనుష్ఠానం కలవాడు ఉంటాడనుకోండి. ఒక ఆయన తాను పెద్దలు ఆచార్యులు ఉపదేశించారు, నీకు శాస్త్రాలను కానీ నేను చెప్తున్నాను, ఇగో ఈ చిన్న మంత్రం, ఈ మంత్రాన్ని అనుష్ఠించుకుంటూ కూర్చో, ఎవరి జోలికి వెళ్ళకు, ఎవరికి నీ అపాయాన్ని కలిగించకు, మంచి సద్బుద్ధితో నీ జీవిత శేషాన్ని గడుపు అని ఉపదేశించారనుకోండి. ఈ మంత్రానికి అర్థం ఏంటో, ఈ మంత్రంలో ఉండే అర్థాన్ని కూడా బాగా తెలుసుకుని అనుష్ఠిస్తే నేను జీవించగలుగుతాను కదా. ఆ జ్ఞానాని కోసం ప్రయత్నించడు, కానీ కేవలం అనుష్ఠానం మాత్రమే ఉంటుంది అతని వల్ల. ఆ కేవల అనుష్ఠానం కూడా అర్థంతో అనుష్ఠించినటువంటి జపాదులు ఉపయోగిస్తుంది. అర్థం లేకుండా కేవల మంత్రమును మాత్రమే ఉచ్చరిస్తే అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగించదు అని మనకి శాస్త్రం చెప్తోంది. అర్థవత్తరం భవతి, సార్థకమైనటువంటి ఎప్పుడు మంత్ర అనుష్ఠానం సార్థకం ఎప్పుడవుతుంది అంటే దానిలో ఉండే అర్థాన్ని తెలుసుకున్నప్పుడే. కనుక జ్ఞానము ఉండాలి, జ్ఞానానికి తగినటువంటి అనుష్ఠానము ఉండాలి. ఈ జ్ఞానానుష్ఠానములు రెండు ఎవరికైతే ఉంటావో ఆ జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి రెండు రెక్కల వంటి జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి ఆచార్యుడే తాను బహిరాకాశంలో ఉండే పరమాత్మ సాక్షాత్కారాన్ని కానీ, పరమాకాశం అని చెప్పబడే బ్రహ్మాండమునకు అవతల ఉండే భగవంతుని యొక్క దివ్య సాన్నిధ్యాన్ని కానీ పొందగలుగుతాడు అని మనకు చెప్తున్నది. ఇక్కడ పుల్లుం శిలుండినహాన్ అటువంటి ఆచార్యులు మనకు ఉపదేశించేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు జ్ఞానానుష్ఠాన సంపన్నులు. వారి యొక్క అనుష్ఠానాన్ని చూసి మనము ఆచరించవచ్చు. వారు ఉపదేశించేటటువంటి రహస్యములలో, వేద మంత్రార్థములలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపం ఏమిటి, భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, ఏ విధంగా ఉపాసన చేయాలి, ఈ ఉపాసన చేసినట్లయితే మనం ఎటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం అనేటటువంటి వివేకమంతా కూడా వారి యొక్క ఉపదేశించేత లభిస్తుంది కనుక అని జ్ఞానానుష్ఠానాన్ని పొందాలి అనంటే అట్టి సదాచార్యుని పొందాలి. ఇంతకీ మనం చెప్పుకునేది ఏమిటి అంటే, మానవుడు ఉజ్జీవించాలి అనంటే లౌకికంగా ఎట్లాగైతే పక్షినాదం మానవుడికి లౌకిక ప్రవృత్తిని కలిగించడానికి కారణం అవుతుందో, ఉజ్జీవించాలి అనుకునేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి ముముక్షుడైన వ్యక్తికి తాను ఉజ్జీవించాలి అంటే కూడా పక్షి వేరే జ్ఞానానుష్ఠానాలు రెండూ కలిగినటువంటి సదాచార్యుడి యొక్క అనుగ్రహమే సాధనం అవుతుంది అని దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. புள்ளும் சிறும்பினகான் புள்ளடையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவன் వేట్టిరయో. పక్షినాదం పెద్దలు మనకు ఉపదేశించినటువంటి ఉపదేశాలు ఇంకా తెలవలేకపోయా నీకు, ఇంకా పడుకుంటావేంటి? నిన్నంతా పెద్దలు నీకు మంత్రార్థాన్ని అంతా వివరించిన తర్వాత కూడా ఇంకా మామూలుగా లౌకికుల్లాగా నిద్రపోతూ ఉంటే అది నీకు ఉజ్జీవనానికి, నీకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి కారణం ఎట్లా అవుతుంది అని ఒక పక్కన ఉండేటువంటి మిత్రుడు, మంచి ఉత్సాహం కలిగినటువంటి మిత్రుడు కొంచెం సోమరితనంగా ఉన్నటువంటి వీడిని ఎట్లా మేలుకొలుపుతున్నాడో అట్లాగే మేలుకొలుపుతున్నారు అన్నమాట. మరొక గోపికని ఈ గోపిక అది. పుల్లరయన్ కోయిలిల్ వెள்ளై విడిసెంగిన్ పేరరవన్ కేట్టిలయో. ఇది రెండవ
గుర్తు, తెల్లవారుతుంది అనటానికి. పుళ్ళరవి పుళ్ళరయన్ కోయిలిన్, పుళ్ళరయన్ కోయిలిన్. పుల్ అంటే గరుత్మంతుడు, అరయన్ దానికి నాయకుడు, తక్కిన పక్షులు అంటే గరుడ పక్షులకు నాయకుడు గరుత్మంతుడు. కోయిల్ అంటే ఆయన ఉండేటటువంటి స్థలం. భగవంతుడి యొక్క గుర్తేమిటి? ఏ భగవదాలయమని మనం గుర్తించడానికి వీలుంటుంది. ఇదిగో ఇక్కడికో ధ్వజస్తంభం కనపడుతుంది. ఆ ధ్వజస్తంభం మీద గరుడ మూర్తి యొక్క జెండా బొమ్మలు కనపడుతున్నాయి కనుక ఇవో భగవంతుని యొక్క ఆలయం అయి ఉంటుంది అని మనం గుర్తించుకొని వెంటనే వెళ్ళి ఆలయంలో వెళ్తుంటాం కదా అని. ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీమన్నారాయణుని యొక్క ఆలయం ఇక్కడ ఉన్నది. ఆలయంలోనికి శంకరత్వం వినపడటం లేదని నీకు అని చెప్పారు అనుకోవాలి. అట్లా చెప్పకుండా ఏమనంటున్నారు, గరుత్మంతుడు ధ్వజంగా కలిగినటువంటి స్వామి యొక్క ఆలయం నుండి శంఖధ్వనులు వస్తున్నాయి విన్నావా? ఇంత పొరుగు చెప్పడం ఎందుకు అనంటే ఇది భగవదాలయం అని చెప్పడానికి మొట్టమొదటి గుర్తు గరుత్మంతుడి యొక్క ధ్వజం మీద బొమ్మ కనబడితే ఇది భగవదాలయం అని తెలుస్తుంది. నందికేశ్వరుని యొక్క బొమ్మ కనుకుంటే ఇదిగో ఇది కైలాసనాథులు ఉండేటువంటి శివాలయం అని గుర్తు తెలుస్తుంది అని. భగవంతుడికి ప్రధాన చిహ్నం ఇదిగో గరుత్మంతుడే. భగవంతుడి యొక్క పేరు చెప్తే ఎవరో ఆయన ఎవరో అని అనుకోకుండా ఉండటానికి కోసమని గరుత్మంతుడి బొమ్మ ఉన్నటువంటి ఆలయంలో నుంచి శంఖధ్వని నీకు వినపడలేదా అని అంటున్నారు. ఇక్కడ రామాయణంలో వాల్మీకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేస్తాడు. రామలక్ష్మణులు ఇద్దరు వస్తున్నారు అని చెప్పాలి. ఆశ్రమంలో మహర్షుల యొక్క ఆశ్రమాలకు వాళ్ళు వచ్చి దర్శించడానికి కోసం వస్తున్నారు రామలక్ష్మణులు. రామలక్ష్మణులు అని చెప్పలేదుట, రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని అంటారు వాల్మీకి. రామానుజుడు వచ్చినాడు, లక్ష్మణ పూర్వజుడు వచ్చినాడు. అంటే రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు అని అర్థం చెప్పుకోవాలి. లక్ష్మణుడిని చెప్పేటప్పుడేమో రాముడి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు అని అంటున్నాడు. లక్ష్మణుడిని చెప్పేటప్పుడేమో రాముడి గురించి చెప్పేటప్పుడేమో లక్ష్మణాగ్రజుడు అని అంటున్నాడు. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణ పూర్వజుడు అంటే లక్ష్మణుడికి అన్న, రాముడికి తమ్ముడు. రాముడికి తమ్ముడు ఉన్నాడే అంటే వెంటనే మనకి తెలుస్తుంది లక్ష్మణుడు కావచ్చు. తక్కిన వాళ్ళకంటే ప్రసిద్ధుడైన తమ్ముడు అయిన కనుక. రాముడు అంటే ఏ రాముడు? ఏ పరశురాముడు ఇంకోడో ఎవరో ఉన్నారేమో వాళ్ళ రాముడు. ఏ రాముడు కాదు. లక్ష్మణుడి యొక్క అన్న అయినటువంటి రాముడు ఉన్నాడే. రాముడిని చెప్పాలి అంటే మొట్టమొదటి లక్ష్మణుడిని చెప్పాలి. లక్ష్మణుడిని గురించి చెప్పాలి అంటే రాముడి యొక్క తమ్ముడు అయిన లక్ష్మణుడు అని చెప్పాలి అని చమత్కారంగా ప్రయోగిస్తాడు ఆయన వాల్మీకి రామాయణంలో. రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణుడు అనేవాడు ఇంకోటి కూడా ఉన్నాడు భారతంలో. దుర్యోధనుడు యొక్క కొడుకు కూడా లక్ష్మణుని పేరు ఉంది. అందువల్ల లక్ష్మణుడు అంటే ఎవడు, రాముడు అంటే ఎవడు? రాముడు ముగ్గురు ఉన్నారు, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు. అందుకని రామానుజుడైన వాడు అని అంటే ఈయనే, లక్ష్మణుడికి అన్నయ్య అయిన వాడు అంటే ఆ రాముడే అని చెప్పుకున్నట్లుగా. ఏ ఆలయం ఇది? గరుత్మంతుడు ధ్వజంగా గల ఆలయం అండి అని చెప్తే వెంటనే తెలిసిపోతుంది భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఏం చేసిండేటువంటి ఆలయం అని తెలుస్తుంది. ఆ దృష్టితో ఇక్కడ గరుత్మంతుడి యొక్క పేరుని చెప్పి ఆయన యొక్క ఆలయం అని అంటున్నారు. కానీ కృష్ణ పరమాత్మ ఉండేటువంటి ఆలయం అని చెప్పటం లేదు. ఇక్కడ మరొక చిన్న ప్రశ్న వస్తుంది. రేపల్లెలో గొల్లలు కదా, ఆరాధించే వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఆ రేపల్లిలో కూడా గుడి ఉంటుందా? రేపల్లిలో కదా ఇప్పుడు గురురాము గారు ఆ గోపికా వేషంతో తాము సంచరిస్తున్నట్టుగా భావిస్తున్నారు అని అంటే ఉండవచ్చు, తప్పేం లేదు. కృష్ణ పరమాత్మే సాక్షాత్తుగా అక్కడ ఉండగా ఇంకా గుడెత్తుకు అని అంటే దానికి కృష్ణ పరమాత్మ ఉన్నా
కృష్ణ పరమాత్మ అవతారానికి పూర్వం నుంచి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహర్షులందరూ కూడా ఒక చిన్న ఆలయం లాంటిది కట్టి ఉంటారు. ఆ ఆలయంలోంచి వస్తున్నటువంటి శంఖధ్వనిని నీవు ఇంకా వినలేదా అని అంటున్నారు. రేపల్లి వన ప్రాంతంలో, నగర ప్రాంతాలు కాక వన ప్రాంతంలో ఒక పక్క గొల్లలు మొదలైనటువంటి ఆటవిక జీవితం గడుపుతుంది. పశువుల్ని మేపుకునేటువంటి జాతులు ఉండేటువంటి చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. వాటికి సన్నిహితంగానే ప్రశాంతంగా జీవించేటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉంటాయి. ఆ మహర్షుల యొక్క ఆశ్రమాలకి వీటికి ఎక్కువ దూరం లేకుండా సన్నిహితంగా ఉండి ఉంటుంది. మనకు భాగవతంలోనే ఒక విశేషం. కృష్ణ పరమాత్మ ఒకప్పుడు దగ్గర గొల్ల పిల్లలతో కలిసి పశువులను మేపుతున్నాడు. అప్పుడు ఆ గొల్ల పిల్లలందరూ కూడా కృష్ణ ఆకలి అవుతుందయ్యా, ఇవాళ ఇంటి నుంచి కూడా మేము ఆహారం తెచ్చుకోలేదు అని అన్నారు. భాగవతంలో కూడా వస్తుంది కథ. అట్లాగా ఇక్కడ మహర్షులందరూ తపస్సు చేసుకుంటారు, హోమాలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి, ఆకలి అవుతుందయ్యా మాకు కాస్త ఆహారం పెట్టండి, ఏదైనా పురోడాసనం యురోసమో లేకపోతే ప్రసాదంలో చేస్తుంటారు కదా, అది మాకు పెట్టండి అని అడగండి, ఇస్తారు. ఆయన వీళ్ళని పంపేట. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిపోండి అని వాళ్ళు తరం కొట్టారు. ఇప్పుడు ఎక్కడ ఉండదు వెళ్ళిపోమన్నారు. మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ వస్తూ కృష్ణుడి దగ్గర మోసుకున్నారట. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నట్టు వీళ్ళ దగ్గరికి కాదు, కానీ వీళ్ళ ఆశ్రమాలలో వీళ్ళ భార్యలు ఉంటారు, అక్కడికి వెళ్ళండి, ఇట్లా అడగండి, కృష్ణుడు చెప్పాడు చెప్పండి, ఇక్కడ మీరేదో కాస్త మాకు ఆఖరిగా ఉంది, కాస్త ఆహారం పెట్టండి అమ్మా అనడంతో వాళ్ళందరూ కూడా వీళ్ళు పోయి ప్రార్థించడంతో వెంటనే తమ ఇళ్లలో ఉన్నటువంటి తమ కోసం చేసుకున్న పదార్థాలను వ్యక్తి ఇచ్చారట. ఆ విధంగా కృష్ణుడు తాను అన్నదానం చేయకపోయినా మరొకళ్ళతో అన్నదానం చేయించాడు రేపల్లిలో ఉండేటువంటి గొల్ల పిల్లలకందరికీ అని చెప్పడానికి కోసం ఆ కథని భాగవతంలో పూర్ణమాసుడు కూడా మనకు అనుభవించి చెప్తాడు. అట్లాగా రేపల్లిలో కూడా దేవాలయాలు ఉన్నాయా అని అంటే రేపల్లి మహర్షుల యొక్క ఆశ్రమాలకు సన్నిహితంగా కలిసే ఉంటుంది కనుక అక్కడ ఉండే ఆలయాన్ని బట్టి ఆ శంఖధ్వని గురించి ఇక్కడ చెప్పి ఉండవచ్చు అని సమాధానం. మరొకటి, కృష్ణ పరమాత్మ ఉండగా ఆ మహర్షులందరూ కూడా ఈయన గురించి తెలుసుకోకుండా ఇంకా వెళ్ళి ఆరాధనాదులను చేస్తున్నారా అంటే కృష్ణ పరమాత్మ కాదు, సాక్షాత్ రామచంద్రుడే తానున్నప్పుడు తన భవనంలో భగవాన్ ఆరాధన చేసుకునేవాడు అనేటువంటి సంగతిని అయోధ్యాకాండంలో ప్రజలందరూ కూడా రాముడు క్షేమంగా ఉండాలి అని దేవాలయాలకు వెళ్ళి ఆయనకి క్షేమం కలగాలి అని చెప్పి నామ సంకీర్తనం చేసి వచ్చేవాడు. ఆ రామచంద్ర స్వామి కూడా తాను సీతామ్మవారు ఇద్దరు కలిసి సాయంత్రం కావడంతో స్నానం చేసి తాను ఇంట్లో ఉండేటువంటి ఆరాధ్య దేవతకి నమస్కారాలు పూజలు జరిపించుకునేవారట అని అయోధ్యాకాండంలో స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితా సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థేశస్వినః. ప్రజలందరికీ రాముడి మీద ఎంతటి ప్రేమ ఉన్నదో తెలిపేటటువంటి అద్భుతమైనటువంటి వాల్మీకి యొక్క శ్లోకం ఇది. స్త్రియః అయోధ్యానగరంలో కానీ ఆ ప్రాంతంలో కౌసల రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వృద్ధా పెద్ద మనుషులు వయస్సు మళ్ళినటువంటి వాళ్ళు కూడా తరుణ్యశ్చ యవన వయస్సులో ఉన్నటువంటి వారు కూడా సాయం ప్రాతః సమాహితా పొద్దున్న సాయంత్రం నియమనిష్టలతో ఆయా ఆలయాలకు వెళ్ళి రామస్యార్థే యశస్వినః ప్రార్థయంతి. రామచంద్ర స్వామి క్షేమంగా ఉండాలి, ఆయన మమ్మల్ని వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మీరందరూ క్షేమంగా ఉన్నారా అని మమ్మల్ని ఆప్యాయంగా దశరథుడు రావటం లేదు. రామచంద్ర స్వామి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము మా వీధులకు వచ్చి మా యొక్క యోగక్షేమాన్ని గుర్తిస్తున్నాడంటే పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన ఇంకా మాకు కావలసినటువంటి ఎన్ని శుభాలను కలిగిస్తాడో ఆ స్వామి క్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఆయనకి మంగళం కలగాలని దేవాలయాలకు వెళుతుంటారని ప్రజలందరూ కూడా తమకు కావాలని కాదు.
సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్విన. దీన్ని బట్టి ఆనాడు కూడా దేవాలయాలు, ఆ దేవాలయాలకు వెళ్ళి ప్రజలందరూ కూడా ఆరాధన చేసేవారు అని తెలుస్తుంది. సహపత్నియా విశాలాక్ష్య నారాయణ ఉపాగమతు అని చెప్పి రామచంద్ర స్వామి పత్ని భార్య అయినటువంటి సీతమ్మ వారితో సాయంత్రం వెళ్ళి పూజలన్నీ జరిపించాక వశిష్ఠుడు చెప్పిన విధంగా ఏ సమయంలో ఏ సందర్భంలో ఈ వాక్యం ఉన్నది అంటే, రేపు పొద్దున పట్టాభిషేకం నీకు జరిపించబోతున్నాడు అయ్యా మీ తండ్రి గారు దశరథుడు, కనుక నీవు ఇవాళ మంగళ స్నానం చేసి మీ ఇద్దరు కూడా నియమపూర్వకంగా మేము చెప్పినట్లుగా ఆ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చెయ్యండి. ఆ ఆరాధన చేస్తే రేపు పొద్దున మనం పట్టాభిషేక కార్యానికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ చేసుకోవచ్చు. ఇది పూర్వరంగం కావాలి. విశ్వక్సేన పూజలాగా, వినాయక పూజలాగా మనకు అది క్షేమాన్ని కలిగిస్తుంది అని ఆయన ఆదేశిస్తే సహపత్నిగా విశాలాక్ష్య నారాయణ ఉపాగమతు అని అయోధ్యాకాండలో శ్లోకం అన్నమాట. అట్లా భగవదాలయాన్ని ఆయనే మనుష్యమాతృడుగా తనను భావిస్తూ ఒక నారాయణుడి యొక్క ఆలయం అంటే తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం అన్నమాట. ఆ మందిరంలో భగవదారాధన చేస్తున్నారు అని తెలుస్తుంది. ఆ విధంగా రేపల్లెలో కూడా భగవదాలయం ఉండవచ్చు. రేపల్లెకు దగ్గరలో ఉన్నటువంటి మహర్షుల యొక్క ఆశ్రమాలలోనూ ఉండవచ్చు. కృష్ణుడిని పరమాత్మగా తెలుసుకున్న వాళ్ళు కానీ తెలుసుకోలేని వాళ్ళు కానీ ఆ ఆలయాలలో పూజా కార్యక్రమాలను జరిపిస్తున్నారు అన్నమాట. అట్లా புள்ளவன் கோயிலில் வெள்ளை விரிசெஞ்சின் பேரவன் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடன் களக்கழிய காலோச்சி வெள்ளக்கரவில் தீலமர்ந்த வித்தினை உளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து అరియన్న పేరవం. వారు పక్క మీద నుంచి లేస్తున్నప్పుడే ఆ మహర్షులందరూ కూడా హరిహరి హరిహరి అంటూ లేస్తున్నారట. ఆ లేస్తున్నప్పుడు ఇట్లా హృదయాన్ని పట్టుకొని లేస్తున్నారు అని మనకి ఉపాసనగా చెప్తోంది. ఉళ్ళత్తుకొండు మునివరహళం యోగిహళం మెల్ల విழுந்து. ఉళ్ళత్తుకొండు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఇట్లా చేతులతో ఆచ్ఛాదనం చేసుకొని ధ్యానిస్తూ హరిహరి హరిహరి అంటూ మేలుకుంటున్నారు. ఏమిటి అట్లా హృదయం మీద చేతులు చేసుకుని చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అనంటే, తాము మేలుకుంటున్న సమయంలో అమాంతం ఒకసారి లేచినా అతి ఇటు జరుగుతున్నా తమ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపానికి, ఆయన యొక్క సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆయనకు తమ శరీర విన్యాసం చేత ఏమైనా బాధ కలుగుతుందేమో అని చెప్పి మెల్లగా లేస్తున్నారు అని చెప్తారు అక్కడ. ప్రహ్లాదుడు మహాభాగవతంలో ఉన్నటువంటి అంశం ఇది. పర్వతం పై నుంచి హిరణ్యకశిపుడు కిందికి తోసేసి చంపేయండి, వాడి మీద వాడిని కింద తోసేయండి, తర్వాత పర్వతం పైన గుండ్లన్నీ వాడి మీద పడగిపోతాడు, దెబ్బకిపోతాడు. ఇటువంటి మా వంశాన్ని కళంకంగా విషవృత్తులుగా పుట్టాడు మీరు అని వాడిని పప్పుదామనుకొని పర్వతం పై నుంచి తిరిగి తోస్తుంటే ప్రహ్లాదు పొర్లుకుంటూ వస్తూ కూడా హృదయేన ఉద్వహన్ హరిం అని అక్కడ భాగవతంలో ఉన్న వాక్యం. హృదయేన ఉద్వహన్, అయ్యో నా శరీరానికి నొప్పులు దెబ్బలు తగిలినాయి కానీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి ఏమైనా బాధ కలుగుతుందేమో అని చెప్పి ఇట్లా కాపాడుకుంటున్నట్లుగా హృదయం మీద చేయి వేసుకొని హరిహరి 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 అంటూ పొర్లుతూ క్రిందికి వచ్చేవాడు. అంటే మహర్షులు అంత భక్తితో తమ హృదయంలో ఉండేటువంటి పరమాత్మను ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే భావించి ఆయనకి ఏ బాధలు కలగకుండా ఉండాలి అని ప్రేమతో అనుకున్నాడో అట్లాగే మహర్షులు కూడా హృదయేనోద్వహన్ హరిహరి అంటూ మేలుకొని భగవన్నామ సంకీర్తనంతో వాళ్ళందరూ స్నానం చేయడానికి వెళుతున్నారు. ఆ ధ్వని ఇంకా వినపడలేదా? ఉళ్ళత్తుకొండు ఉరివరహళం యోగ్యహళం మేళ్ళ వెలుందు అరియన్న పేరరవం ఉళ్ళం పుహుందు కులిరుందు. ఈ విధంగా భగవన్నామ సంకీర్తనం కనుక మనం చేసినట్లయితే అది కులిరుందు, మన యొక్క హృదయముకు శాంతిని కలిగిస్తుంది. ఒకప్పుడు
ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మరాజు తర్వాత ధర్మరాజు యొక్క కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తుకు తర్వాత పరీక్షిత్తు యొక్క కుమారుడు జనమేజయుడు రాజ్యం పరిపాలించాడు. ఆ జనమేజయుడు తర్వాత ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు. వాడు కొంతకాలం అయిన తర్వాత ఆ మహర్షుడు వ్యాసుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాట, అయ్యా రాజ్యకార్యాలను చేయటంలోనే పరిశీలించడంలోనే నాకు సమయం అంతా పోతోంది. నేను సులభంగా భగవన్న ఏ విధంగా ఉద్యమించడానికి అవకాశం ఉందో, క్షత్రియ వృత్తి కాబట్టి ప్రజా పరిపాలన చేసి తీరాలి. ప్రజా పరిపాలన అంతా కూడా లోనే నా యొక్క జీవితం అంతా గడిచిపోతే మరి నేను ఉద్యమించేటువంటి మార్గం ఏమిటి, నాకు ఉపదేశించవలసింది అని మహర్షిని ప్రార్థిస్తే ఆ వేదవ్యాసుడు చెప్పినాక కలియుగం ఆరంభమైనప్పటికీ ఈ యుగంలో నీవు కానీ నీ ప్రజలు కానీ ఉద్యోగించాలి అనుకునేటట్లయితే భగవన్నామస్మరణం తప్ప యజ్ఞాదులు కానీ జ్ఞానాదులు కానీ ఉపాసనాదులు కానీ పని చెయ్యవు. పవిత్రమైనటువంటి భగవన్నామం ఒకటినే సద్బుద్ధితో ఆచరించినట్లయితే ఇదొకటే మానవ మాతృలు కలియుగంలో ఉద్యోగించడానికి ఉత్తమమైనటువంటి సాధనము. ఇదం పఠనం శాస్త్రం అనాకులాత్మ అని మనం చెప్పుకున్నట్లుగా భగవద్గీత అనుసంధానంలో ఈ భగవన్నామానుసంధానం చేస్తూ కనుక కాలం గడిపినట్లయితే ఆ పుణ్యమే మనకి ఉజ్జీవన హేతువు కాగలదు అని తాత్పర్యం అన్నమాట. అట్లా భగవన్నామానుసంధానం చేస్తూ ఆ మహర్షులందరూ చేస్తున్నటువంటి ఆ కోలాహలం వినలేదా కనుక నువ్వు కూడా రామ్మ మనం అందరం కలిసి వెళ్ళి ఆ వ్రతాన్ని ఆచరిద్దాము అని వ్రతంలో ఉండేటువంటి విశేషాన్ని తెలుసుకోలేక ఇంకా కొంచెం మత్తుగా ఉన్నటువంటి ఒకనొక సామాన్య గోపకన్యకను మేలుకొలిపినట్లుగా తెలిపినటువంటి ఈ పాశురం వల్ల మనకు తెలుస్తున్నటువంటిది ఏమిటి అంటే జ్ఞానానుష్ఠానములు రెండు సంపూర్ణంగా కలిగిన ఆచార్యుడినే ఆచరించాలి. జ్ఞానం మాత్రం కలిగి ఆచరణ సరిగ్గా లేనటువంటి ఆచార్యుని ఆశ్రయించినా నిష్ప్రయోజనం. అనుష్ఠానం లేకుండా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ఆశ్రయించినా నిష్ప్రయోజనం. జ్ఞానం ఉండి అనుష్ఠానం లేనటువంటి ఆచార్యుని ఆశ్రయించినా నిష్ప్రయోజనం. రెండూ సమాన స్థాయిలో ఉండేటువంటి ఆచార్యాశ్రయణము ఉత్తమము అని దీనిని బట్టి మనకు ఇందులో తెలుస్తోంది. గర్వధ్వజుడైనటువంటి పరమాత్మ యొక్క ధ్వనిని వినటంతో అది ఉత్తమమైనటువంటి శుభశకునం కనుక ఆ పక్షినాలతో మనం ఉద్యోగించగలము, భగవన్నామానుసంధానం చేత మనం ఉద్యోగించగలము అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇటువంటి ఉత్తమమైనటువంటి ఎన్నో విశేషములు కలిగినటువంటి ఈ తిరుప్పావళి ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలని ఇట్లాగే మనం తెలుసుకొని అందులో ఉండేటువంటి అర్థాలన్నింటినీ సంపూర్ణంగా మేము తెలుసుకోలేకపోవచ్చు. మన పూర్వులైనటువంటి వారు రోజూ తిరుప్పావనుసంధానం చేసేవారు. రామాంధ్ర వారు రోజు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థ విషయం తెలుసుకుంటుంటే ఎవరో ఒకప్పుడు అడిగాక ఏమండి తిరుప్పావుని మేము కూడా అనుసంధించవచ్చా అని. మీరు కాదు, మాలాంటి వాళ్ళని కూడా తిరుప్పావుని అనుసంధిస్తున్నాం, కానీ అందులో ఉండేటువంటి అర్థాన్ని ఆండాళమ్మ వారికి భగవత్ ప్రాప్తికి ఎంతటి ఆర్తి ఆమె హృదయంలో ఉండేదో అటువంటి హృదయంలో ఉండేటువంటి ఆర్తి జ్ఞాపలేదేని మేము కూడా గుర్తిస్తున్నాము. కనుక భగవంతుడు అనుగ్రహించి అటువంటి భక్తిభావాన్ని మనకు సంపూర్ణంగా కలిగించాలి అని కోరుకోవలసిందే తప్ప భగవద్ అనుగ్రహం లేకపోతే మన ప్రయత్నంతో మనం ఏమీ చేయలేము. భగవద్ అనుగ్రహం మనకు కలగాలి అంటే కొన్నైనా భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి కావలసినటువంటి లక్షణాలని ఇటువంటి లక్షణాలను పొంది ఉంటే కొంచెం పెద్దల యొక్క సూక్తులను వింటుంటే ఎప్పటికైనా మనస్సు మారి భగవద్ అనుగ్రహ పాత్రులమై మనం ఉద్యోగించగలుగుతాము అనే పరమార్థం ఈ గోపిక యొక్క సుప్రభాతం చేత ఈ పాత్రం చేత మనకు తెలుస్తోంది. శ్రీమచ్చై చిత్కార్యం అనుగుణంగాన హేతవే నంగనంగన సుందరిదేవి కుర్రాలి క్షమంగడం. ఒక సదభిప్రాయం కలుగుతుంది కదా.